ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో భారీగా లాభాలు సంపాదించిన తరువాత దానిమీద కట్టాల్సిన ట్యాక్స్ గురించి టెన్షన్ పడుతున్నారా? మరి ఓ ట్రేడర్ తన ట్యాక్స్ భారాన్ని చట్టబద్ధంగా ఎలా తగ్గించుకున్నాడో చూద్దాం పదండి. ఈ విశ్లేషణలో మనం దాని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ కథ మన హీరో హైదరాబాద్కి చెందిన ట్రేడర్ ఆదిత్యది. ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో ఎఫ్&ఓ ట్రేడింగ్ నుంచి ఏకంగా 25 లక్షల రూపాయలు సంపాదించాడు. అన్బిలీవబుల్ కదూ? కానీ ఇంత పెద్ద ప్రాఫిట్తో పాటే ఓ పెద్ద తలనొప్పి కూడా వచ్చింది. అదే ట్యాక్స్. ఈ 25 లక్షల మీద దాదాపు 30%, అంటే దగ్గర 7.5 లక్షల పన్ను కట్టాలి. అమ్మో, ఇంత పెద్ద అమౌంట్! మరి ఆదిత్య ఏం చేశాడు? సహజంగానే ఈ ట్యాక్స్ టెన్షన్తో ఆదిత్య ఓ ఆడిటర్ దగ్గరికి వెళ్లాడు. ఇక అక్కడ జరిగిన మీటింగే తను ట్రేడింగ్ గురించి, ట్యాక్సుల గురించి ఆలోచించే విధానాన్ని మొత్తం మార్చేసింది. ఆడిటర్ ఒక కీలకమైన విషయాన్ని గ్రహించేలా చేశాడు. ఆడిటర్ చెప్పిన ఆ ఒక్క మాట ఏంటో తెలుసా? మీరు కేవలమో ఇన్వెస్టర్ కాదు, మీరొక బిజినెస్ మ్యాన్. బూమ్! ఈ ఒక్క మాటతో మొత్తం గేమ్ ప్లానే మారిపోయింది. ఎందుకంటే ఎఫ్&ఓ ట్రేడింగ్ని మనం చట్టబద్ధంగా ఓ వ్యాపారంగా చూపించొచ్చు. ఇక చూడండి, ఇక్కడ్నుంచే అసలు స్ట్రాటజీలు మొదలవుతాయి. సరే, బిజినెస్ అంటే ఖర్చులుంటాయి కదా, కానీ ఆ ఖర్చుల్ని చూపించాలంటే ముందుగా మనం టర్నోవర్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. చాలామందికి టర్నోవర్ అంటే నెట్ ప్రాఫిట్ అనుకుంటారు. కాని కాదు. ట్రేడింగ్లో టర్నోవర్ అంటే మీరు చేసిన ట్రేడ్స్లో వచ్చిన లాభాలు, నష్టాలు, ఈ రెండింటిని కలిపితే వచ్చే టోటల్ అమౌంట్ అన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఓ ట్రేడ్లో ₹1,00,000 లాభం వచ్చింది, ఇంకో ట్రేడ్లో ₹1,00,000 నష్టం వచ్చిందనుకుందాం. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ ఎంత? 0. కానీ టర్నోవర్ మాత్రం ఆ 1,00,000 లాభం ప్లస్ ఈ 1,00,000 నష్టం మొత్తం 2,00,000 అవుతుంది. ఆదిత్య కేసులో ఆ సంవత్సరం తన టర్నోవర్ దాదాపు 50 లక్షలు. ఆలోచించండి, 50 లక్షల టర్నోవర్ ఉన్న బిజినెస్కి ఖర్చులుండవా? ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మన మొదటి స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. అదే బిజినెస్ ఎక్స్పెన్సెస్. అంటే మన ట్రేడింగ్ వ్యాపారానికి అయిన ఖర్చులను చూపించి ట్యాక్స్ కట్టాల్సిన లాభాన్ని తగ్గించడం. ఆదిత్య తన ఇంటినే తన ఆఫీస్గా ఎలా మార్చేశాడో చూద్దాం. ఆదిత్య చాలా తెలివిగా తన ఖర్చులను క్లెయిమ్ చేసుకున్నాడు. చూడండి, ఫాస్ట్ ట్రేడింగ్ కోసం ఓ పవర్ఫుల్ గేమింగ్ ల్యాప్టాప్, ఒక ఐఫోన్ 15 Pro. తనుండేది 3 BHK ఫ్లాట్లో. అందులో ఒక రూమ్ని కంప్లీట్గా ఆఫీస్గా మార్చేశానని చెప్పి మొత్తం ఇంటి రెంట్లో 25% ఆఫీస్ రెంట్గా చూపించాడు. అంతేకాదు, బ్రాడ్బ్యాండ్ బిల్లు, ట్రేడింగ్ సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్సు, బిజినెస్ గురించి చదివే పుస్తకాలు, మ్యాగజీన్లు, చివరికి ఆఫీస్లో తాగే చాయ్, కాఫీ ఖర్చులను కూడా లెక్కలో చూపించాడు. ఇవన్నీ లీగలే. ఇలా ఇవన్నీ కలిపితే ఆదిత్య ఆ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 4 లక్షల రూపాయల వరకు బిజినెస్ ఖర్చుల కింద చూపించగలిగాడు. ఎందుకంటే తను నడుపుతోంది 50 లక్షల టర్నోవరున్న వ్యాపారం కాబట్టి. సో దీనివల్ల ఏమైంది? సింపుల్. అతని 25 lakhs లాభం నుంచి ఈ 4 lakhs ఖర్చులు తీసేశారు. అంటే ట్యాక్స్ కట్టాల్సిన ఆదాయం ఇప్పుడు 21 lakhsకు పడిపోయింది. ఇది ట్యాక్స్ సేవింగ్లో ఫస్ట్ బిగ్ స్టెప్. సరే, ఇప్పుడు రెండో స్ట్రాటజీ చూద్దాం. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదే ఫ్యామిలీ శాలరీ. అంటే ఆదాయాన్ని తెలివిగా మన కుటుంబ సభ్యులకే బదిలీ చేసి ట్యాక్స్ ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం. ఆదిత్య భార్య స్నేహ హౌస్ వైఫ్. దాంతో ఆదిత్య తన ట్రేడింగ్ బిజినెస్లో ఆమెను అకౌంట్స్ మేనేజర్గా నియమించుకున్నాడు. మరి ఆమె పనేంటి? రోజూ జరిగే ట్రేడ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ లెక్కలు చూడటం, బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ మెయింటైన్ చేయటం. ఇది 100% జెన్యూన్ జాబ్. ఆదిత్య స్నేహకు నెలకు 30,000 చొప్పున సంవత్సరానికి 3,60,000 రూపాయలు జీతంగా ఇచ్చాడు. ఇప్పుడు చూడండి మ్యాజిక్. ఈ 3.6 లక్షలు ఆదిత్య బిజినెస్కి శాలరీ ఎక్స్పెన్స్ కిందకి వెళ్ళిపోయింది. అంటే అతని లాభం తగ్గింది. అదే టైంలో స్నేహకు ఇది ఆదాయమే అయినా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ కంటే తక్కువ కాబట్టి ఆమె కట్టాల్సిన ట్యాక్స్ 0. చూసారా ఎంత స్మార్ట్ మూవో? రైట్, ఇక మన ఫైనల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాటజీకి వచ్చేశాం. అదే ద పవర్ ఆఫ్ లాస్. అంటే నష్టం యొక్క శక్తి. అవును, ట్రేడింగ్లో వచ్చే నష్టాన్ని కూడా ఒక ఆస్తిలా ఎలా వాడుకోవచ్చో చూద్దాం. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. అనుకుందాం, రెండో సంవత్సరంలో ఆదిత్యకు బ్యాడ్ లక్ వల్ల ఓ 10 లక్షల నష్టం వచ్చింది. తను డిప్రెస్ అవ్వకుండా ఆ నష్టాన్ని క్యారీ ఫార్వర్డ్ చేశాడు. మన చట్టాల ప్రకారం ఎఫ్&ఓ నష్టాన్ని ఏకంగా 8 సంవత్సరాల వరకు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఇక 3వ సంవత్సరం తనకు 15 లక్షల లాభం వచ్చిందనుకోండి. అప్పుడు తను 15 లక్షల మీద ట్యాక్స్ కట్టకర్లేదు. పాత 10 లక్షల నష్టాన్ని ఈ లాభంతో సెటాఫ్ చేసి కేవలం మిగిలిన 5 లక్షల మీద పన్ను కడితే సరిపోతుంది. ఇదొక గేమ్ చేంజర్. ఓకే, ఈ స్ట్రాటజీలన్నీ వినడానికి చాలా బాగున్నాయి గదా? కానీ ఇవన్నీ లీగల్గా పక్కాగా చెయ్యాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. లేకపోతే చిక్కుల్లో పడతాం. అవేంటో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, మీ ఎఫ్&ఓ ఆదాయాన్ని బిజినెస్ ఇన్కమ్గా చూపిస్తున్నారు కాబట్టి ITR 3 ఫారం మాత్రమే ఫైల్ చేయాలి.
నంబర్ 2, పెట్టిన ప్రతి ఖర్చుకు బిల్లులు, రసీదులు, బ్యాంక్ స్టేట్మెంట్లు అన్నీ పక్కాగా మెయింటైన్ చేయాలి. ప్రూఫ్ ఉండాలి. నంబర్ 3, మీ టర్నోవర్ 10 కోట్లు దాటినా లేదా నష్టాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నా ట్యాక్స్ ఆడిట్ చేయించడం కంపల్సరీ. సో ఫైనల్గా చూస్తే ఆదిత్య తన ట్రేడింగ్ను సరదాగా చేసే ఒక గేమ్లా కాకుండా ఒక స్ట్రక్చర్డ్ ఆఫీస్ బిజినెస్గా మార్చుకున్నాడు. ఈ ఒక్క మైండ్సెట్ షిఫ్ట్ వల్లే తను తన ఖర్చులను, జీతాలను, చివరికి నష్టాలను కూడా తన ఫైనాన్షియల్ ప్లానింగ్లో పవర్ఫుల్ టూల్స్గా మార్చుకోగలిగాడు. అందుకే ఈ విశ్లేషణ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: ట్రేడింగ్ పట్ల మన దృక్పథాన్ని మార్చుకుంటే దాని ఆర్థిక ఫలితాలను కూడా మార్చవచ్చు. సో ప్రతి ట్రేడర్ ఆలోచించాల్సిన ప్రశ్న ఇది: మార్కెట్లో కేవలం ఆడుతున్నారా లేక ఒక వ్యాపారాన్ని నడుపుతున్నారా?